వీళ్ళు కూడా రియలైజ్ అవ్వాలి బయట ఎంతమందికి ఆఫర్స్ రావట్లేదు, నాకు వచ్చిన దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అన్నది. సో అట్లా కాకుండా ఉంటే వీళ్ళ నిజంగా ట్రస్ట్ వర్తి అన్న క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఆ ట్రస్ట్ వర్తినెస్ పోగొట్టుకుంటే గనక రెండోసారి మళ్ళీ ఆపర్చునిటీ రాదు కదా. సో ఇవన్నీ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, కంపెనీ పాయింట్లో ఉంటాయి, అటు సైడ్ నుంచి ఆలోచించాలి. సో మీరు అక్కడ దాకా వెళ్ళినందుకు మీరు ఎంత కష్టపడ్డారు, కష్టపడిన దానికి రిజల్ట్ వస్తే వచ్చిన దాన్ని నాకు వద్దుపో అని చెప్పి మీరే వదిలేస్తున్నారు దేవుడు వరం ఇచ్చినా తీసుకోరు అంటారు కదా, అట్లాగా జాబ్ కోసం అంత కష్టపడి నేర్చుకొని జాబ్ జాయినింగ్ డేట్ వచ్చాక వేరే రీజన్స్ చెప్పి నాకు వద్దు అంటే. సో ఇక్కడ మేజర్గా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే అండి, సార్ ఇప్పుడు ఇది రాకపోతే ఇంకోటి నేను క్రాక్ చేసుకుంటాను, మీరు ఆపర్చునిటీస్ ఇస్తారు కదా, నా దగ్గర స్కిల్ ఉంది కదా అని ఉంటారు. నేనైతే దీన్ని కాన్ఫిడెన్స్ అన్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాను. ఎందుకు, అంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళకి రాకుండా నీకు వచ్చిన దాన్ని కాదు అని చెప్పి నువ్వు మళ్ళీ ఇంకోటి నేను చూసుకుంటాను అంటున్నావు. అన్నప్పుడు మళ్ళీ నీకు అంత ఆపర్చునిటీ వస్తుంది అన్నది గ్యారంటీ ఉందా? లేదు. మార్కెట్ ఎలా ఉంటుందో తెలీదు, టెక్నాలజీ చేంజ్ అయిపోతుంది, ఎవ్రీ 2-3 monthsకి టెక్నాలజీ చేంజ్ అవుతుంది. అంత టెక్నాలజీ చేంజ్ అయ్యేటప్పుడు ఓపెనింగ్స్ ఎంత ఉంటున్నాయి అన్నది ఎవరు ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం.